చిన్న కుమారుడు వచ్చి అడుగుతున్నాడు కదా తండ్రితో, అయ్యా నాకు కావలసిన వాట నాకు ఇచ్చేయమని చెప్తున్నాడు. తండ్రి అంటున్నాడు, అయ్యా ఇది నీకు సరైన పద్ధతి కాదు, సరైన నిర్ణయం కాదంటే నాకు తెలుసు, నా ఆస్తి నాకు పంచి ఇచ్చేయమంటున్నాడమ్మా. ఇచ్చేయమంటే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా పిల్లరా? పంచి ఇచ్చేశాడు. పంచి ఇచ్చేసిన తర్వాత ఆ కుమారుడు దూరదేశంకి వెళ్ళిపోయాడమ్మా. దూరదేశంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యసనాక్రాంతుడై వ్యర్థంగా అది ఉన్న ధనాన్ని మొత్తం కూడా ఖర్చు వేసి స్నేహితులతో కలిసి ఆ ధనాన్ని మొత్తం కూడా ఖర్చు చేసేసాడు. చేసేసిన తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా పిల్లరా? ఒక యజమాని దగ్గరికి, పందులు పెంచుతున్న వారి దగ్గరికి వచ్చి పనివాడిగా చేరాడు. పనివాడిగా చేరినప్పుడు ఆ పందులు వేస్తున్న తవుడును లేకపోతే పందులు వేస్తున్న ఆహారాన్ని తన ఆకలి ఉన్నప్పుడు దాన్ని తినాలని చెప్పి నిర్ణయించుకున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బున్నంత వరకు కూడా స్నేహితులు ఉన్నారు, డబ్బున్నంత వరకు కూడా ఆనందంగా ఉన్నారు, డబ్బున్నంత వరకు కూడా అనేకమైన పనులు ఆ కుమారుడు చేసుకోగలిగాడు. ఆ డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో, తన యొక్క జీవితం ఎప్పుడైతే తెలిసిపోయిందో దేవునికి, ఎప్పుడైతే ఆ కుమారుడికి తెలిసిందో, పందుల వడ్డ దగ్గరికి వచ్చి ఆ పట్టు తింటున్న సమయంలో ఆ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన తెలుసా పిల్లరా? నా తండ్రి వద్ద విస్తారమైన పనివారు ఉన్నారు, నన్ను కుమారుడిగా సేకరించిపోయినా ఆ పని వాళ్ళు ఒక్కడిగా నన్ను స్వీకరిస్తానన్న ఒక ఆలోచన వచ్చి అతను బుద్ధి తెచ్చుకున్న తర్వాత అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంటుంది. తండ్రి వద్దకు వెళ్ళిపోయాడమ్మా. తండ్రి వద్దకు వెళ్ళిపోతుంటే కుమారుడు అంత దూరం ఉండగానే తండ్రి బయటకు వచ్చి ఇలా చేతులు చాపి రమ్మని పిలిచాడు పిల్లరా. రమ్మని పిలిచిన తర్వాత ఆ కుమారుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నాకు తప్పు అయిపోయింది, నేను క్షమించాలని చెప్పి లేదు అంటున్నాడు. నేను అక్కడ ఆ కుమారుడు మాట్లాడక మునిపే ఆ తండ్రి చేసిన పని ఏంటో తెలుసా పిల్లరా? ఆ తండ్రి చేసిన పని ఆ కుమారుని హత్తుకొని చెప్పులు తమ్ము అని పని వారికి చెప్పాడు. అక్కడ రాజ్య కిరీటమైన ఉంగరాన్ని తెచ్చి జోడించి ఆ వేలికి తొడిగి, నువ్వు నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికినని చెప్పి విందు చేయించడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలకు సారాంశం చెప్పమంటారా నన్ను? నువ్వెంత ఘోర పాపమైనప్పుడు కూడా, నువ్వెంత తృణీకరించిన పెట్టిన వ్యక్తినప్పుడు కూడా నువ్వు మరిచావు తండ్రిని. ఆ కుమారుడు మరిచాడు తండ్రిని. తండ్రికి ఒక దీవెన్ని. ఆ కుమారుడు మరిచాడు కదా, ఆయన వద్దున్న ఆశ్రయాన్ని విడిచి వెళ్ళిపోతే అమ్మా ఆ తండ్రి ఆ కుమారుని మర్చిపోలేదమ్మా. నేను మాట్లాడమంటారా? నువ్వు మర్చిపోయినప్పుడు కూడా దేవుడు మర్చిపోలేదమ్మా. నువ్వు విడిచిపోయి